శ్రీనివాసపురం అనేది ఒక గ్రామం. ఆ ఊరిలో అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. వారితో పాటు వడ్రంగి నారాయణరావు నివసిస్తూ ఉన్నాడు. అతని భార్య భూదేవి. వారికి ఇద్దరు కూతుర్లు, కాంచన, లీల. ఇద్దరు కూతుర్లు. వివాహం నిమిత్తం నారాయణరావు అదే ఊళ్ళో వడ్డీ వ్యాపారి, సరుకులు అమ్మే రమణమ్మ వద్ద డబ్బులు కూడబెట్టుకున్నాడు. కాంచనకు పెళ్లి కుదిరింది. నారాయణరావు తను దాచిన డబ్బు ఇవ్వమని రమణమ్మను అడిగాడు. రమణమ్మ, నా వద్ద డబ్బు నీవు ఎప్పుడూ దాయలేవు అని అబద్ధం ఆడింది. ఊరి జనాలు నారాయణ వైపు మాట్లాడినా ఆమె వద్ద దాచినట్టు సాక్ష్యం లేకపోవడంతో ఏమీ చెయ్యలేకపోయారు. దాంతో నారాయణరావు కూతురు పెళ్లి ఆగిపోయింది. నారాయణరావు తన తల్లి వద్ద డబ్బు దాయడం రమణమ్మ కుమారుడికి నగేష్కు తెలుసు. తల్లి మోసం వల్ల ఒక అభాగ్యురాలు పెళ్లి ఆగిపోవడంతో ఆ తప్పు సరిచెయ్యాలనుకున్నాడు. రమణమ్మ ఇంట్లో లేనప్పుడు భోషాణంలో పెట్టె తెరిచి అందులో ఉన్న సొమ్ము తీశాడు. తమ వద్ద దాచి ఉన్న సొమ్ముకు మరింత సొమ్ము కలిపి దానిని నారాయణరావుకు ఇవ్వాలని అతని ప్రణాళిక. మరునాడు సన్యాసి వేషంలో ధరించి నారాయణరావు ఇంటికి వచ్చాడు. నారాయణరావు సమస్య గుర్తించినట్లు నటించి అతడికి తన వద్ద ఉన్న డబ్బును అందించి, భగవంతుడు నీ కుమార్తె వివాహానికి కావలసినంత సొమ్ము ఇచ్చాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం గ్రామమంతా గుప్పుమంది. రమణమ్మ డబ్బు కాజేసిన నారాయణరావు గొప్ప భక్తుడు కావడంతో అతని కుమార్తె వివాహం కావలసిన సొమ్ము భగవంతుడే సన్యాసి రూపంలో వచ్చి ఇచ్చాడని జనాలంతా చెప్పుకుంటున్నారు. దాంతో నారాయణరావు ఎంతో సంతోషించాడు. తన కుమార్తె వివాహం జరిపించాడు. రమణమ్మ అయోమయంలో ఉంది. తన భోషాణంలో పెట్టెలో దాచిన డబ్బు, నారాయణరావు దాచిన మొత్తాన్ని దేవుడే తీసుకువెళ్ళి అతడికి ఇచ్చాడేమో అని ఆలోచించి లెంపలేసుకుంది.